హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ చూసుకున్నట్టయితే చూడండి 2160 ఇది ఈరోజు పిఎన్ఎల్. సో నేను ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో ఒకసారి చూద్దాం. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఈ లాంగ్ క్యాండిల్ ఉంది కదా, ఇది 915 క్యాండిల్, ఇది 5 minute చార్ట్. సో మార్కెట్ ఓన్లీ ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది, +60 పాయింట్స్, జస్ట్ +60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది కదా, స్ట్రాంగ్ మూవ్ రావడం స్టార్ట్ అయింది. సో నేను ఏంటంటే నిన్న లాస్ట్ ఈవినింగ్ సెషన్లో మార్కెట్ ఇలా స్ట్రాంగ్గా ఫాల్ అయింది. సో మళ్ళీ మూవింగ్ ఎవరేజ్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కాల్ సైడ్ ఆపర్చునిటీ కోసం చూశాను. ఇక్కడ చూడండి, ఇది 1 minute చార్ట్ కాల్ ఆప్షన్. ఈ క్యాండిల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో మూవింగ్ ఎవరేజ్ పైన ప్రైస్ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ కావాల్సింది కానీ అవ్వలేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక హై క్రియేట్ చేసింది. కొంత రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్ యారో మార్క్ దగ్గర ఎంటర్ అయ్యాను. సో ఈ లైన్ టచ్ అవ్వగానే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఇంకొక ఎంట్రీ తీసుకున్నా. సో మళ్ళీ ఆ లైన్ టచ్ అయ్యి ఇలా బ్రేక్ అవ్వగానే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోయినా. నెక్స్ట్ మార్కెట్ కాసేపు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్సెస్ కనబడ్డాయి. బట్ ఇక్కడ సస్టైన్ అయింది మార్కెట్ చాలాసేపు. మనం కాల్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఇలా వచ్చాయి. బేరిష్ క్యాండిల్స్ ఏమో అంత స్ట్రాంగ్గా లేదు బేరిష్ క్యాండిల్స్. బుల్లిష్ క్యాండిల్స్ మాత్రం ఇలా స్ట్రాంగ్గా రావడం, మళ్ళీ ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి సో మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎంట్రీ అనేది చూద్దామని వెయిట్ చేశాను చాలాసేపు. ఇక్కడ వచ్చింది ఆల్రెడీ, కాకపోతే ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ ఎక్కువ పెరిగింది కాబట్టి నేను ఇంకొక తక్కువ ప్రైస్ ఉన్న కాల్ ఆప్షన్ తీసుకున్నా. సో ఇక్కడ 287 అలా. ఇక్కడ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఈ వైట్ క్యాండిల్ని దాటేసింది ప్రైస్. దాటిన తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత చూడండి 2 క్యాండిల్స్లోనే మళ్ళీ ప్రీవియస్ హై టచ్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ ఒక 1000 రూపీస్ మనకు వచ్చింది. సో ఓవరాల్గా 2000 ప్రాఫిట్ అనేది వచ్చిందన్నమాట. మన స్టార్టింగ్ క్యాపిటల్ అనేది 6600 ఉండే, ప్రజెంట్ చూసుకున్నట్టయితే 8800 ఉంది. సో నేను లైవ్లో ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాను అనేది చూసేయండి. సో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.